Hi, this is Priya. Welcome to JTV Express News. రాష్ట్రంలో టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్త నుండి చంద్రబాబు వరకు మే 13న జరగనున్న ఎన్నికల్లో గెలుపు కోసం రోజుకో పార్టీ, రోజుకో హామీ, రోజుకో సిద్ధాంతాలతో రాష్ట్రంలో కాకుండా నందికొట్కూరు నియోజకవర్గంలోని ప్రజలను నట్టెట ముంచేందుకు నీటి మీద బుడగలాంటి హామీలు ఇస్తూ ప్రజల్లో మభ్యపెట్టడం, నమ్మినోళ్లకు వెన్నుపోటు పోరడం టీడీపీ పార్టీకే చెల్లుతుంది అని ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సాతన్కోట, మల్యాల, బొల్లవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచార రోడ్ షోలో కార్యక్రమంలో గ్రామ ప్రజలకు తెలుగుదేశం కుతంత్రాలను తెలియజేశారు. మంగళవారం చాట్ చేయమని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్ ఎన్నికల రోడ్ షో కార్యక్రమానికి ఆయా గ్రామాల ముఖ్య నాయకులు, సర్పంచ్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ దారా, వైసీపీ సీనియర్ యువ నాయకుడు ఎక్కలదేవి చంద్రమౌళి, మాజీ ఎమ్మెల్యే లబ్ధి వెంకటస్వామి రోడ్ షో కార్యక్రమంలో పాల్గొని నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ దారుణం, నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు. ఈ కార్యకర్తలు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అభిమానులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లు, సొసైటీ చైర్మన్లు మరియు మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా ఈ బొల్లవరానికి గ్రామానికి ఇచ్చేసినటువంటి మండల వైఎస్ఆర్సీపీ నాయకులకు మరియు గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి దారా సుధీర్ గారికి, మరి మాజీ శాసనసభ్యులు మా సోదరుడు వెంకటస్వామన్న గారికి, శాప్ చైర్మన్ అయినటువంటి సిద్ధార్థరెడ్డి గారికి మరియు గ్రామ కార్యకర్తలకు అందరికీ నమస్కారము. ఇప్పుడు మనకు కరెక్ట్గా వారం రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి. 13వ తేదీ ఎలక్షను. మనము ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త 2014 నుంచి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో అందరూ చెక్కు చెదరకుండా ఇక్కడ ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో గెలిచి, గతంలో వైఎస్ఆర్సీపీలో గెలిచి కార్యకర్తలకు అన్యాయం చేసి తెలుగుదేశం పార్టీలో చేరి అత్యుత్తమైన పదవులు అనుభవించుకుంటూ ఎంతో వ్యవస్థలో ఎంతో కరప్షన్ చేసినటువంటి నాయకులు కూడా ఉన్నారు. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలోని బొల్లవరం గ్రామంలో నేను చెప్పొచ్చేది ఏమంటే, కార్యకర్తలకు అన్యాయం చేయొచ్చు కానీ పార్టీలకు అన్యాయం చేసి పార్టీల పేర్లు చెప్పుకొని కార్యకర్తల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని తినడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. కార్యకర్తలందరూ ఎంతో కష్టపడి ఈరోజు ఈ నందికొట్కూరు నియోజకవర్గాన్ని 14 నుంచి 24 వరకు 10 సంవత్సరాలు కష్టపడి కాపాడినటువంటి కార్యకర్తలను రేపు పొద్దున భవిష్యత్తు తరాలకు మన కార్యకర్తలకు కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ, మరి మన ముఖ్య నాయకులకు కానీ పేరు తీసుకురావాలంటే ఈ బొల్లవరం గ్రామం నుంచి అత్యధిక మెజార్టీతో మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి దారా సుధీర్ గారిని గెలిపించాలి. ఎందుకనంటే ఒక దారా సుధీర్ గారిని గెలిపించినట్లయితే, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించినట్లయితే మన ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకునే అవకాశం ఉంటుంది. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ఎందుకు చేసుకోవాలని అనేది అంటే, ఇక్కడ ఉన్న మహిళలు ఉన్నారు కదా, మహిళల అకౌంట్లోనే జగన్మోహన్ రెడ్డి డబ్బు ఏదైతే వేస్తున్నాడో, జగన్మోహన్ రెడ్డి డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిషరీస్ ద్వారా డబ్బులు ఏదైతే వేస్తున్నాడో అవి ఎవరి ఖాతాల్లో చేరుతున్నాయంటే ఒక ఆడవారి ఖాతాలో చేరుతున్నాయి. ఎందుకనంటే వాళ్ళైతేనే తమ పిల్లలకు చదువు కానీ, తమ పిల్లలకు ఆరోగ్యం కానీ, విద్య వైద్యం చేర్పించుకోగలరు అనే ఒక అవకాశంతోనే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారమ్మా. ప్రతి ఒక్కరూ ఇదంతా ఆలోచన చేయండి. ప్రతి పార్టీ వాళ్ళు వస్తారు, మా కులము, మా మతము, మా నియోజకవర్గము, మేము ఇది అని చెప్పుకుంటూ పోతారు. కానీ మనమందరం చూడాల్సింది నిన్ని కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మాకు వచ్చే ఉపయోగం ఏం లేదు. డైరెక్ట్ గా మళ్ళా కూడా మీ అకౌంట్లలోనే డబ్బులు జమ అయ్యి మళ్ళా మీరే పేదల నుంచి భవిష్యత్తుకు పిల్లలను చదివించుకొని భావితరాలకు ముందుకు తీసుకుపోయే ఆలోచన ఉంటుంది. కాబట్టి అటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలా. కాబట్టి రేపు 13వ తేదీ జరుగుతున్న ఎలక్షన్లో సాయంత్రం 5 గంటల వరకు, పొద్దున్నే లేచి సాయంత్రం 5 గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి 6 గంటల వరకు ఎలక్షన్ పోలింగ్ ఉంది. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క వృద్ధులు, ప్రతి ఒక్క యువకులు తమ అమూల్యమైన ఓటును దారా సుధీర్ అన్న గారికి, మరి పోచా బ్రహ్మానందరెడ్డి అన్న గారికి,
గారికి ఎంపీకి 2 ఓట్లు వేసి, ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకులు కాంతారెడ్డి అన్న గారికి, నాగభూషణ్ రెడ్డి అన్న గారికి, మరి రాఘరెడ్డి అన్న గారికి, సుధీర్ అన్న, మన సురేష్ అన్న గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. జై జగన్, జై. ఈ గ్రామంలో ఒక పెత్తందారు ఉన్నాడు. ఆ పెత్తందారు ఎవరో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ అల్లూరులో శాసిస్తే ఇక్కడ పాటించాలంటాడు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఈ గ్రామం మొత్తం కూడా ఆ విధమైన వ్యవహార శైలిలో ఎంతవరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఒక ఎంపీగా ఉండి ఈ గ్రామాన్ని ఏ విధంగా దోచుకున్నాడు అన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నీరు చెట్టు కానీ లేకుంటున్నారు ప్రతాప్ అని. ఎందుకు వెళ్తామంటే మనము ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అన్ని మన మనసులో మాటలు కష్టాలన్నీ కూడా చెప్పాలి, దాచుకోకూడదు ఏది. అది ఆ డాక్టర్ వినాలా. డాక్టర్ వినలేదనుకో ఆయనకి అర్థము కాదు, నీ బాధ ఏం తెలియదు, దానికి కారణం తెలియదు, అది రాంగ్ రూట్లో పోతుంది, అది చికిత్స జరగదు. అదే డాక్టర్ కానీ మంచి డాక్టర్ అంటే మీ మాట బాగా వింటాడు. వినిన తర్వాత దాన్ని విశ్లేషిస్తాడు. అరే ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, ఈ సమస్య ఎందుకు వచ్చింది, దాని మూల కారణాలు ఏంటి, లాస్ట్గా ఆ పరిష్కారం కనుక్కొని దాన్ని అమలు చేస్తాడు. అదేవిధంగా ఒక రాజకీయ నాయకుడు కానీ ప్రజాసేవకుడు కానీ ప్రజల యొక్క కష్టాన్ని వినాలి. వినిన తర్వాత విశ్లేషించాలి, దాని పరిష్కారం కనుక్కోవాలి. పరిష్కారం కనుక్కున్న తర్వాత దానికి చికిత్స లేదంటే దాని పరిష్కారాన్ని సరిగ్గా అమలు చేయాలి. ఇదంతా జరగాలంటే మీరు ఆ డాక్టర్ నమ్మాలి. ఆ డాక్టర్కి ప్రజల పట్ల నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ 2 కరెక్ట్ అయిన డాక్టర్